హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. నా పేరు గాయత్రి. మీరు ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు గాయత్రి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇందులో నేను ఆల్ మై లైఫ్ రిలేటెడ్ కాంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ లైఫ్ స్టైల్, మేకప్, స్కిన్ కేర్, బ్యూటీ, షాపింగ్, కుకింగ్, ఇలా వేరియస్ కేటగిరీస్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఆఫీస్. సో వీడియో ఏ పాయింట్లో అయినా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందియండి. సో దట్ నాకు ఇంకాస్త మోటివేషన్, ఇంకాస్త వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో నా డే అయితే ఇలా మంచిగా బాత్ చేసేసుకొని ఇలా ఫస్ట్ డే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ మధ్య నేను ఈ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో ఇది నాట్ సో సూపర్బ్, నాట్ సో బ్యాడ్ అలా ఉందన్నమాట. కానీ నాకు ప్రీవియస్గా డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది ఇంకా బాగా అనిపించింది. అండ్ ఇదైతే జూడియో నుంచి తీసుకున్న టింటెడ్ సన్ స్క్రీన్. సో ఈ రెండు యూస్ చేయడం వల్ల ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అండ్ ఈ టింటెడ్ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల నా స్కిన్ అయితే ఘోరంగా ఆయిల్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. సో ఇది నేను యూస్ చేసిన తర్వాత నాకు కొన్ని డేస్ తర్వాత తెలిసింది. బట్ ఇంకా ఏం చేయలేము, అప్పుడప్పుడు ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టేసుకొని డే క్రీమ్ పెట్టేసుకుంటాను. ఈ బేబీ క్రీమ్ టింటెడ్ సన్ స్క్రీన్ అయితే యూస్ చేయను. సో ఇదన్నమాట. అండ్ దీని గురించి నేను ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. నాకు జూడియో ప్రోడక్ట్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. అన్నీ కాదు, కొన్ని ప్రోడక్ట్స్ అయితే ది బెస్ట్ అనిపిస్తుంది. సో కొన్ని ప్రోడక్ట్స్ ది వర్స్ట్ కూడా అనిపిస్తుంది కదా. సో ఆ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ముందు రివ్యూ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్. అండ్ ఇంత సన్ స్క్రీన్, ఇంత ఆయిలీనెస్ ఇచ్చిన తర్వాత నాకు అసలు ఆఫీస్కే పోబుద్ది అవ్వదు. సో అందుకోసమే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా మంచిగా పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఆ ఆయిల్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో దట్ ఐ కెన్ ఫీల్ ఫ్రెష్. సో దానికోసం మీరు కావాలంటే ఇది స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ నేనైతే నా ఐబ్రోస్ని అయితే నేను ఏం సెట్ చేపియను, జస్ట్ ఇలా స్పూలేతోని ఇలా మంచిగా నీట్గా సెట్ చేసుకుంటా అంతే. దాట్స్ ఇట్. చాలామంది అయితే ఐబ్రోస్ కూడా చేర్చుకుంటారు, కానీ నాకైతే బాగుంది అనిపిస్తుంది. అండ్ లిప్ బామ్ ఖచ్చితంగా వేసుకుంటా. ఇంతకుముందు అయితే లిప్స్టిక్ కూడా వేసుకునేదాన్ని, కానీ ఫ్యూ రీజన్స్ వల్ల. అండ్ నా ఛానల్లో మీరు తెలిసినట్టయితే అక్క అని చెప్తూ ఉంటా కదా. సో తను నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అదంతా చెప్పింది అనమాట. సో తన కోసం మానేశాను అండ్ నా కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ మీరు కూడా ఒకవేళ లిప్స్టిక్స్ రెగ్యులర్గా యూస్ చేస్తే, అంటే తప్పదు అంటే ఖచ్చితంగా యూజ్ చేయాలి, లైక్ అదర్ ఫీల్డ్స్లో వెళ్ళే వాళ్ళు. కానీ మనం స్కిప్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. దట్స్ ది బెస్ట్ ఆప్షన్. మీరు చూసినట్టయితే నా ఫేస్కి, నా హ్యాండ్స్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా హ్యాండ్స్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిందే కదా, ఇండియన్ సన్ డ్యామేజ్ వల్ల సో మనకి డస్కీ స్కిన్ ఉంటుంది ఇండియన్స్కి. దాంతోపాటు ఈ ట్యాన్ ఇంకాస్త పెరుగుతుంది సన్ వల్ల ఉంటే. ఆ ఇయర్స్ సన్లో తిరిగి నాకు సన్ స్క్రీన్ గురించి ఏం నాలెడ్జ్ లేనప్పుడు అలా అయిపోయింది. సో దానికోసం ఈ విష్ కేర్ది అయితే సన్ స్క్రీన్ బాడీ లోషన్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందంట. నేనైతే ఆల్మోస్ట్ 1 month, 1.5 months అలా యూస్ చేస్తున్నాను. కొంచెం రిజల్ట్స్ అయితే చూస్తున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా మనకి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా 3 months అయినా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అదే అయిపోయాక పర్ఫ్యూమ్ నాకు ఈ నైకాది బాగా అనిపిస్తుంది. నేను చాలా రివ్యూస్ తీసుకున్నాను, బట్ లాంగ్ లాస్టింగ్ అయితే అస్సలు కాదు. మ్యాక్సిమం ఒక 2 to 3 hours ఉంటుంది అంతే. లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, వేరేవేమైనా తీసుకోవాలని చూస్తున్నాను. ఇఫ్ నాకేమైనా దొరికితే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ బ్రాడ్
స్పేస్ ఉన్న కోమ్ని అయితే యూజ్ చేయాలి మనము సన్నదానికన్నా. అండ్ ఆల్సో నా దగ్గర వుడెన్ కోమ్ కూడా ఉంది, వుడెన్ కోమ్ కూడా యూజ్ చేస్తా. సో నాకు అది కనిపించలేదు కాబట్టి ఇదైతే యూజ్ చేస్తాను. నేను రెగ్యులర్గా పోనీటైల్ వేసుకుంటా అండ్ సమ్ టైమ్స్ ఫ్రెంచ్ వేసుకుంటా అండ్ సమ్ టైమ్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే యూజ్ చేస్తా. మెయిన్గా అవుట్ఫిట్కి అయితే మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్స్ యూజ్ చేస్తూ ఉంటాను. కానీ మనం రెగ్యులర్గా పోనీటైల్స్ వేయడం వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా టైట్ అయిపోయి హెయిర్ లాస్ అనేది చాలా ఉంటుంది. నాకైతే ఇది కొన్ని ఇయర్స్ తర్వాత తెలిసిన విషయం అన్నమాట. సో కొన్ని అవుట్ఫిట్స్కి ఇంకా ఏం చేయలేము, కొన్ని వాటికైతే ఖచ్చితంగా హెయిర్ అనేది బ్రేక్ చేసుకుంటా, లేకపోతే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంటా. ఇంకా హెడ్ బాత్ చేసినప్పుడు అయితే ఇంకా హెయిర్ అయితే ఆరదు. నేనైతే హీట్ ప్రోడక్ట్స్ అయితే అస్సలు యూజ్ చేయను. ఈవెన్ దో నాకు కదా స్ట్రైట్నర్ అండ్ ఆల్సో హెయిర్ డ్రైయర్ కూడా ఉంది, కానీ దానివల్ల హెయిర్ లాస్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో అదంతా ఎందుకని ఇలానే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు పోనీటైల్ టైట్గా రావాలంటే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే ఖచ్చితంగా మారుతాయి. సో ఇదన్నమాట, ఇలా సింపుల్గా రెడీ అయిపోతాను నేనైతే, నాట్ టూ హెవీ. ఇంకా ఏం పెట్టుకోను, ఐలైనర్ కూడా మానేసా, ఐలైనర్ అండ్ కాజల్. సో ఓన్లీ ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోతాను. అండ్ ఆల్సో మార్నింగ్ మమ్మీ అయితే చపాతీ చేశాను. మోస్ట్లీ చపాతీస్ మా డాడీకి కొంచెం షుగర్ ఉంది కాబట్టి చపాతీస్ మోస్ట్లీ ఉంటాయి. సో మాకు అప్పుడప్పుడు మేము కూడా చపాతీసే తింటాము. ఇంకా వెరైటీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట నా బిఫోర్ ఆఫీస్ గోయింగ్ రొటీన్ అయితే. అండ్ ఆల్సో వెళ్ళేటప్పుడు ఇలా మంచిగా చెట్లు కనిపిస్తాయి అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మై బ్యూటిఫుల్ డే, ఆ డే అయితే నాకు చాలా బాగా, అంటే వెళ్ళే ముందు అప్పుడప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి. అండ్ ఇక్కడైతే నేను ఆఫీస్కి వచ్చేసాను. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, వీడియో సజెషన్స్ ఇవ్వాలన్నా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు షూట్ దెమ్. కామెంట్ సెక్షన్లో చేస్తేనే కదా నాకు తెలిసేది ఎలా ఉన్నాయని. అండ్ ఆల్సో టీ బ్రేక్. అండ్ ఇంట్లో ఉన్నప్పుడైతే మమ్మీ అయితే నన్ను అస్సలు ఎలో చేయరు టీ తాగడానికి, ఓన్లీ పాలే ఇస్తారు, నాట్ ఈవెన్ కాఫీ. ఎందుకో తెలీదు, ఇంకంతే అనమాట. అక్కడ టీలో దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మెట్రోనే ఈరోజు అక్కలేదు కాబట్టి కొంచెం బోరింగ్గా అనిపించింది. అక్కుంటే మాత్రం మాకు బాగా అవి ఇవి చెప్తూ ఉంటారు, ఐ లైక్ యూ అండ్ ఐ మిస్ యూ అక్క ఆన్ దాట్ డే. అండ్ సిస్టమ్ చూడడం వల్ల ఆబ్వియస్లీ నాకైతే స్పెట్స్ వచ్చేసాయి. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా లంచ్ చేసి కొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తానని అక్కడ చెప్తున్నాను. బట్ మెట్రోలో ఉన్న సౌండ్స్ వల్ల కూడా మనకి కాపీరైట్ పడుతుందా అని అనిపిస్తుంది. సో అక్కడి నుంచి వచ్చాక మా డాడీ తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. మై ఫేవరెట్ మాస్క్ది ఐస్ క్రీమ్ రోజు అక్కడి నుంచి వస్తా, కానీ మా డాడీ ఇప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఇంటికి రాగానే ఇలా స్పెట్స్ తీసి పక్కన పెట్టేసి నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అండ్ ఇనిషియల్గా అయితే స్పెట్స్ పెట్టుకోవడం వల్ల చాలా హెడేక్, చాలా పెయిన్ అయితే వచ్చేది, కానీ తర్వాత అయితే అలవాటు అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే హెయిర్ ఆయిల్ పెట్టుకుందామని చూస్తున్నా, సో దట్ నేను మార్నింగ్ అయితే మంచిగా హెడ్ బాత్ చేయొచ్చు అని. అండ్ కోమ్ మనం ఎప్పుడు చేసినా కానీ కింద నుంచి పైకి వెళ్ళాలి, సో దట్ మనకి ఆ హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. పైనుంచి చేసామంటే హెయిర్ లాస్ అనేది చాలా అవుతుంది. అండ్ సాంగ్స్ వింటూ వస్తూ ఉంటాను అనమాట. దట్స్ ఫీల్ అస్ కొంచెం స్ట్రెస్ నుంచి బయటకు రావడం అలా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా మీకు ఇష్టం లేని వర్క్ కానీ ఏమైనా చేసినప్పుడు సాంగ్స్ వినండి, ఖచ్చితంగా యూ ఫీల్ స్ట్రెస్ రిలీవ్డ్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలా మిడిల్ పార్టీషన్ తీసుకొని స్కాల్ప్ నుంచి పెట్టుకుంటూ ఉండాలి, సో దట్ మనకి మెయిన్ స్కాల్ప్ అనమాట, హెయిర్ లెన్స్కి కూడా మనకు అంత అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంటికి రాగానే నా రింగ్స్ బ్రేస్లెట్స్ అన్నీ తీసేస్తా, నాకు ఏం ఉండదు అనమాట. మంచిగా హ్యాండ్స్కి ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, మంచిగా ఫ్రీగా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది మా చెల్లిది, నేను తీసుకున్నా. అండ్ నేనైతే యూజ్ చేసేది అలోవెరా వాళ్ళది, పారాషూట్ రేంజ్లో అలోవెరా అది. అండ్ ఇది బాగానే ఉంటుంది, ఇంకా హెల్తీగా ఇంకా
ప్యూర్గా చేసుకోవాలనుకుంటే మనకి షాప్స్ ఉంటాయి కదా, మనం డైరెక్ట్గా కోకోనట్స్ ఇచ్చేసి మనము తీపించుకోవచ్చు. మన కళ్ళ ముంగట్ని మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాట్స్ ఏ బెటర్ ఆప్షన్. కానీ మనకి కోకోనట్స్ ఉండాలి అండ్ టైం ఉంటే నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. అండ్ మేము ఎట్లాగో పూజలు చేస్తాం కాబట్టి కోకోనట్స్ అయితే వైట్ రేంజ్లో బాగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ మసాజ్ చేసుకొని ఇంకా నైట్ రొటీన్ అయితే ఫాలో అయిపోయి తినేసి ఇంకా పడుకోవడమే. మోస్ట్లీ నాకు నైట్ పర్సన్ కాదు, నేనైతే మార్నింగ్ పర్సన్. ఎంత వర్క్ ఉన్నా మార్నింగే లేచి మార్నింగే ఫినిష్ చేయాలనిపిస్తుంది నాకు నైట్ కన్నా. ఐ ఫీల్ నైట్స్ ఆర్ ఫర్ ఓన్లీ స్లీపింగ్ అనిపిస్తుంది. సో అలా మంచిగా హెడ్కి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనము కోమ్ చేయొద్దు. మన ఫింగర్ టిప్స్తోనే అలా హెయిర్ బ్రేడ్ అయితే చేసుకోవాలి. మనము ఆయిల్ పెట్టాక కోమ్ చేస్తే హెయిర్ లాస్ అనేది ఇంకా చాలా అయిపోతుంది. సో దాట్స్ ఏ గుడ్ టిప్ ఫర్ యూ. మీరు ఎప్పుడైనా అలా చేస్తే ఖచ్చితంగా చేయకండి, హెయిర్ అనేది బాగా లాస్ అవుతుంది. ఇలా మంచిగా బ్రేడ్ చేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పడుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనము రెగ్యులర్గా కూడా మనము బ్రేడ్ చేసుకొని పడుకోవాలి. దానివల్ల ఫ్రిక్షన్ వల్ల మనకి ఎక్కువ హెయిర్ లాస్ అవ్వదంట. సో నేను ఇదైతే నెట్లో చూసి తెలుసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే చూసేయండి. ఇక్కడ నైట్ రొటీన్ అయితే చేసేసుకుంటున్నాను. ముందు వీడియోస్ అంతా డబుల్ క్లెన్జింగ్ మెథడ్తో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఐ క్రీమ్ పెట్టుకుంటా. అండ్ ఆల్సో మొత్తం అయిపోయాక ఇలా మంచిగా రైస్ తింటా. ఇంకా నా ఇష్టం, అప్పుడప్పుడు రైస్ తింటా, అప్పుడప్పుడు చపాతీ తింటా, అప్పుడప్పుడు సాలడ్ తింటా. కడుపు ఫిల్లింగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను రైస్ తింటా. అండ్ చపాతీ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. అండ్ నైట్ పూట మేము ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేయొద్దు. ఇక్కడ నేను చెప్తున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాకు నైకా పార్సల్స్ వచ్చాయి, మై మోస్ట్ అవైటెడ్ పార్సల్స్. సో ఇవైతే ఓపెన్ చేద్దామని అన్బాక్సింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నాకు అక్క ఇచ్చిన కేక్ తింటున్నాను. సో అక్క చూసింది నా వీడియో చూసి అది పైనాపిల్ ఏదో కేక్ కాదు, అది రస్మలై కేక్ అని చెప్పింది. చాలా బాగుంది, అదే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అలా నా డేని స్వీట్తో అయితే ఎండ్ చేశాను. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బై ది వే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో ఏ పాయింట్లో అయినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.